99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాస్ రెడ్డిని లా విద్యార్థులు మర్యాదపూర్వకంగా కలిశారు. పూల శ్రీనివాస్ రెడ్డి లా విద్యార్థులను పలకరించి వారి కోర్సు స్థితిగతిని అడిగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే రథసాధకులు మీరని, సమాజాన్ని మంచి బాటలో నడిపే సత్తా మీకుందని, ఆ విధంగా పయనించాలని పూల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం ద్వారకాపురి కాలనీ సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తల్లాడ మండలంకు చెందిన 95 కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. తల్లాడ మండలంకు చెందిన 61 మంది లబ్ధిదారులకు చెక్కులను అందించిన సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ మట్ట రాఘమయ్యి దయానంద్. ఈ కార్యక్రమంలో కల్లూరు ఏఎంసీ చైర్మన్ భాగం నీరజా చౌదరి, ప్రభుత్వ అధికారులు, తల్లాడ మరియు కల్లూరు మండల పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం కాకర్లపల్లిలో సీనియర్ నాయకులు గాదె సత్యం వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు మరియు సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్ట రాఘమయ్యి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్. గత ఏడాది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో మాక్ అసెంబ్లీస్ నిర్వహించగా, నేడు అదే స్ఫూర్తితో అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన ఏజీఎస్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల బృందం నేడు అమరావతిలోని అసెంబ్లీని సందర్శించగా, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రత్యేకంగా అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడితో విద్యార్థులను, ఉపాధ్యాయులను కలిపి అసెంబ్లీ ఎలా జరుగుతుంది అనే విషయాన్ని వారికి తెలియజేసి వారితో కలిసి ఫోటోలు దిగారు. అసెంబ్లీ వద్ద ప్రత్యేకంగా విద్యార్థులు, ఉపాధ్యాయులను స్పీకర్ దగ్గరకు తీసుకెళ్లి వారికి అక్కడి విషయాలు తెలియజెప్పిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ స్వగృహానికి వచ్చి పార్టీలో చేరిన షేక్ అస్లం, షేక్ రసూల్, సయ్యద్ రహమాన్ ఆదిలాబాద్ జిల్లాలో పూర్తి స్థాయిలో పార్టీని అభివృద్ధి చేస్తామని వారు భరోసా ఇచ్చారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో అన్ని స్థానాల్లో అభ్యర్థులను పోటీలో నిలబెడతామని, గెలిపించుకుంటామని వారు ఆత్మస్థైర్యంతో మాట్లాడారు. షేక్ అస్లాంని ఆదిలాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమిస్తున్నాం. షేక్ రసూల్ని ఆదిలాబాద్ టౌన్ ప్రెసిడెంట్గా నియమిస్తున్నాం. సయ్యద్ రహ్మద్ని సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్గా నియమిస్తున్నామని ఆయన తెలిపారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ తలశీల రఘురామ్ తండ్రి తలశీల చంద్రశేఖరరావు మరణించగా, గొల్లపూడిలోని వారి నివాసానికి వెళ్లి భౌతిక కాయానికి నివాళులు అర్పించి రఘురామ్ని పరామర్శించిన మాజీ మంత్రివర్యులు శ్రీమతి విడుదల రజని. ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ పర్యటన కార్యక్రమం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలోని చైర్పర్సన్ ఛాంబర్ నందు జిల్లా ప్రజా పరిషత్ యాజమాన్యం కింద పనిచేస్తున్న 4 సీనియర్ అసిస్టెంట్లకు పరిపాలనాధికారులుగా పదోన్నతులు కల్పిస్తున్న శ్రీ పి రాజశేఖర్ ఎంపీపీ, తనకల్ బి మహేష్ తదితర ముఖ్య నాయకులు కలిసి పదోన్నతుల స్థల నియామక ఉత్తర్వులను అందించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ, పదోన్నతి పొందిన ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండి మంచి సేవలు అందించాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి జి శివశంకర్, ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ వెంకట సుబ్బయ్య మరియు ఎస్టాబ్లిషన్ సెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో ఇచ్చిన అప్పులలో అవకతవకల గురించి గౌరవ శాసనసభ్యులు శ్రీమతి మట్ట రాఘమయ్యి దయానంద్ విజయ్ కుమార్లతో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావుకి వినతి పత్రం అందించిన తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వైరా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాపా సుధాకర్ ఈ వినతి పత్రాన్ని చూసి సానుకూలంగా స్పందించిన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు వెంటనే సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వరంగల్ మహానగరంలో గోపాలస్వామి గుడి సమీపంలో గల శ్రీ మహంకాళి శ్రీ శక్తిపీఠంను కూల్చే ప్రయత్నాలను ఖండించిన
బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.